గ్లోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీగా శ్రీ నితికా పంత్ ఐపీఎస్ బాధ్యతల స్వీకరణ. ఈ సందర్భంగా జిల్లా నూతన ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ మాట్లాడుతూ బాలికలు, మహిళల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే పోలీసు శాఖ ప్రధాన ధ్యేయం. జిల్లాలో అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని అని జిల్లా నూతన ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ అన్నారు. రేపు జరుగబోయే 5కి మీ రన్ ఆర్.ఎస్.పి. టీ-షర్ట్స్ మరియు మెడల్స్ రిలీజు చేసిన ఫిట్ ఐకాన్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, అడిషనల్ డీజీపీ ఆర్టీడీ మరియు సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు స్థానిక కాగజ్ నగర్ డాడా నగర్ ఆర్ఎస్పీ నివాసంలో రేపు జరుగబోయే 5కి మీ రన్లో ఉదయం 6 గంటలకు సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాలు, ఆర్ఎస్పీ అభిమానులు వాక్లో అయిన పాల్గొని ఆరోగ్య సిర్పూర్లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. విజయవంతం చేద్దాం రేపు జరగబోయే ఫిట్ ఇండియా రన్ని. గ్రామ పంచాయతీ నూతన కమిటీ ఎన్నిక. సిర్పూర్ కాగజ్ నగర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు పెరక శ్రీకాంత్ మాట్లాడుతూ ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అని, కమిటీ సభ్యుల పేర్లు: మండల అధ్యక్షులుగా ఇగురపు జనార్దన్, ప్రధాన కార్యదర్శులుగా కోశాధికారిగా పెంటు, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, ఉపాధ్యక్షులుగా సుధాకర్ రాజ్ కుమార్, సహాయ కార్యదర్శి ధర్మయ్య. వీరి పేర్లు ప్రకటన చేస్తూ మరో ఇద్దరికి కో ఆప్షన్ పెడుతూ కమిటీ ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేసిన అనంతరం యూనియన్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల చేత రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేపిస్తుందని, ఎలక్షన్ సందర్భంలో ఇచ్చిన హామీ అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామా అని, రాష్ట్ర ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమవుతున్నామని, రేపు ఆసిఫాబాద్లో జిల్లా మహాసభ జరుపుతున్నామని, ఈ జిల్లా మహాసభలో గ్రామ పంచాయతీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్న. ఈ కార్యక్రమంలో సిర్ సిల్క్ కాలనీలో కొత్త వైన్ షాప్కు అనుమతి నిలిపివేయాలంటూ విజ్ఞప్తి. ఏఐఎంఐఎం కాగజ్ నగర్ టౌన్ అధ్యక్షుడు అబ్దుల్ మొబీన్, జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ నియాజుద్దీన్ ఆధ్వర్యంలో సిర్పూర్ కాగజ్ నగర్ సిర్ సిల్క్ కాలనీ ప్రజలు ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాని కలిశారు. ఈ సందర్భంగా వారు సిర్సిల్ ఆర్బీ రోడ్డుపై కొత్త వైన్ షాప్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అక్కడ సమీపంలో ఒక పాఠశాల, చర్చి మరియు మస్జిద్ ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతం వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొత్త వైన్ షాప్కు అనుమతులు మంజూరు చేయవద్దని వారు సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనపై స్పందించిన సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మేడం, 100 మీటర్ల పరిధిలో ఉంటే అనుమతి ఇవ్వబడదు అని భరోసా ఇచ్చారు. ప్రజలు ఈ నిర్ణయంతో సంతృప్తి వ్యక్తం చేశారు.